హాయ్ అండి. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరూ బాగున్నారా? అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, లవ్లీ సిస్టర్స్, లవ్లీ బ్రదర్స్ అందరికీ ఆ పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అయితే ఈ వీడియోలో ఏంటంటే ప్రతిరోజు వీడియోలో ఇలాగే చెప్తాదేంది అక్క అని మీరు అనుకోవద్దు. ఎందుకు అంటే కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వారికి కూడా అర్థం కావాలి కదా! వారికి అర్థం కావాలి అంటే మనం కంప్లీట్‌గా అర్థమయ్యేంత వరకు చెప్తేనే వారికి కూడా అర్థమవుతది. అయితే ఈ వీడియో వచ్చేసి మేల్, ఫీమేల్ మగవారికి, ఆడవారికి ఇద్దరికీ వర్తిస్తుందండి. ఒకరికని కాదు. ఇద్దరికి వర్తిస్తుంది. వారు ఎవరైనా కావచ్చు. అంటే ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కావచ్చు. లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, హస్బెండ్ అయిన భార్యాభర్తలు కావచ్చు. లేదు అని అనుకుంటే ఒకటే కుటుంబంలో ఉంటూ కూడా భార్యాభర్తలై ఉన్నప్పటికి గూడా కొన్ని కొన్ని సందర్భాల వల్ల వారు అదర్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళేమి కావాలని చేయరు. అదంతే కర్మఫలం అనేది కొంచెం ఉంటదండి. గంతే ఇంకేం లేదు. అది ఎన్ని రోజులుంటది, ఎప్పుడు పోతారు, ఎప్పుడొస్తారు అనేది గూడా ఉంటది కర్మఫలం అనేది. అదొకటి మనం ఏదైతే అంటే మనకు శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టది అంటారు. మనకు శివుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఏదైనా జరుగుతుంది అనంటే అందులో మంచిని వెతకండి. చెడును మాత్రం దయచేసి దండం పెడతా వెతకకండి. ఎందుకు చెప్పన్నా? ఇగో అందులో మీరు ఎంత గట్టి కష్టం వచ్చినా పర్వాలేదు. విజయం మీదే అని అనుకోండి. ఆ కష్టాన్ని కూడా మీరు ఇష్టంగా భావించండి. అప్పుడు ఖచ్చితంగా మీరు చాలా ఎదుగుతారు. చాలా మీకు ఎందుకంటే పడ్డవాళ్ళు ఎప్పటికీ చెడ్డవాళ్ళు కారు. ఈరోజు ఓడిపోయామని రేపు గెలుపుకి నాంది లేదు అనుకోకండి. ఈరోజు గెలిచిన వారు రేపు ఓడిపోవచ్చు. ఈరోజు ఓడిపోయిన వారు రేపు గెలుపుకి, విజయానికి మనమే నాంది అని అనుకోవచ్చు. అలా అని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా చెప్పాలంటే మస్తు ముచ్చట్లుంటాయి. కానీ అద్దు ఎందుకు టైం వేస్ట్ మీకు ఇబ్బందనిపిస్తది. ఓకేనా? అయితే ఇంకొక విషయం ఏందంటే చెప్పాను గదా! ఈ రిలేషన్‌షిప్ ఎవరెవరికి వర్తిస్తదని. అంటే నిజంగా అంటే వీడియోస్‌కి విడాకులు తీసుకొని ఇంటి మీద ఉంటారు కొంతమంది. తొందరగానే మ్యారేజ్ అవుతది. మ్యారేజ్ అయినంక ఒక 1, 2 ఇయర్స్‌కు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా యాక్సిడెంట్లు లేదంటే సంథింగ్ ఎలాగో అలాగా చనిపోవడము, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత చనిపోవడమా, లేకపోతే ఒకరికొకరికి అంటే వాళ్ళకు అండర్‌స్టాండింగ్ లేకనా, లేకపోతే ఎందుకో ఆ భగవంతుడు ఏది కారణం లేనిది చెయ్యడు. ఏదో ఒక కారణం చేత విడిపోవడం జరుగుతుంది. లేకపోతే చనిపోవడం జరుగుతది. అయితే భార్య చనిపోతదా? భర్త చనిపోతదా? తెలీదు. ఏదో ఒకటైతే జరుగుతదండి. అలాంటి వారికి రిలేషన్‌షిప్ అంటే అదర్ రిలేషన్‌షిప్ ఖచ్చితంగా ఉంటది. అలాంటి వారికి ఎవరికైనా అదర్ రిలేషన్‌షిప్ ఉన్నవారికి గూడా వర్తిస్తుంది. అంటే కొంతమంది ప్రేమ మనసులా బోలెడంత ప్రేమ ఉన్నా గాని పైకి ప్రేమ లేనట్టు నటిస్తారు. కానీ కొంతమంది ప్రేమ ఆహ్, లేకున్నా ఉంది. 100% నీ పైనే ప్రేముందని గూడా నటిస్తారు. గిట్లాంటోళ్ళకి గూడా ఇదే వర్తిస్తది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికి నంబర్ బ్లాక్ చేసి ఎప్పుడెప్పుడు కాలొస్తుందా? ఎప్పుడు మెసేజొస్తుందా? ఎప్పుడు మాట్లాడతారా? అని ఆరాటపడుతూ, ఏడుస్తూ, తూడుస్తూ, మనసు బాలేక, తిండి లేక, తిప్పలు లేక, నిద్రాహారాలు మానుకొని, పని మీద శ్రద్ధ లేక, మనసు ఆగంలో పడి, మీరు ఆగంలో పడి, ఇంట్లో వాళ్ళకి విలువివ్వక, బయట వాళ్ళకి విలువియ్యక, మీరెంత సతమతమవుతున్నారో, మీకు దూరము అంటే మీ మధ్యలో వచ్చిన థర్డ్ పర్సన్ వల్ల మీరెంత సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ గూడా గీ రీడింగ్ వర్తిస్తది. గిదొక్కటి గుర్తుపెట్టుకోర్రి. అయితే ఇది 30 ఆర్ 40% రిజనెట్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూసారు అంటే మీకు 30 ఆర్ 40% మీకు రిజనెట్ అయ్యిందంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఇది జనరల్ వీడియో మాత్రమే. జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. మీరు అలా మీకు రిజనెట్ అయిన వాళ్ళెవరైనా ఉంటే ఇక్కడ మన ఫోను నంబర్ ఉంది. ఇక ఫోను నంబర్‌కి ఫోన్‌పే చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మీకేదన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. క్లియర్ చేసుకోండి. ప్రాబ్లమ్‌ని బట్టి మనీ ఉంటది. పర్సనల్ రీడింగ్ ఇవ్వబడుతుంది. అమౌంట్ తీసుకుంటాను. 1 క్వెషన్, 2 క్వెషన్, 3 క్వెషన్స్‌కి తీసుకుంటాను. ఫుల్ రీడింగ్‌కి తీసుకుంటున్నాను. ఎందుకంటే
అందరూ గొప్పవారు, అందరూ ఉన్నవాళ్ళు ఉండరు, అట్లానే ఏమీ లేని వాళ్ళు ఉండరు. ఎంత చెట్టుకు అంతే గాలండి. సరేనా అండి? ఆ శివయ్య చిత్తం అంతే. ఆ శివయ్య మనకు ఎలాంటి నేను ఒకటే విషయం చెప్తా అండి. ఈ వీడియో మీ ముందుకొచ్చిందంటే ఆ శివయ్య మీకేదో సందేశం ఇవ్వబోతున్నాడు. మీకేదో చెప్పాలనుకుంటున్నారు. ఏదో ఆ శివయ్య దయ వల్లనే ఆ వీడియో మీకొచ్చిందనుకోండి. మీరు విన్నారనుకోండి. మీకేదైనా లైఫ్ సెటిల్ అయ్యేదుందా? అసలు మీకేం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా? అది ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. మీకెవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం మనసు మాత్రం బాగుంచుకోండి. మైండ్‌ని ఫ్రెష్‌గా ఉంచుకోరి. మీ మైండ్‌లో ఉన్న, బుర్రలో ఉన్న చెత్తంతా డస్ట్‌బిన్‌లో వెయ్యండి. జరంత ఆలోచించుర్రి, జర సోంచాయించుర్రి. మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళుంటారు. అనవసరంగా నమ్ముకున్నోళ్ళకి మోసం చేయకుర్రి. నమ్మిన వాళ్ళని వేస్ట్‌గా అబద్ధాలాడే వాళ్ళని నమ్మకండి. నిజాలు చెప్పే వాళ్ళని ఒక మాట, 2 మాటలు అనుకున్నదైనా సరే నిజం చెప్పే వాళ్ళతోటి నిలకడపై ఆధారపడి ఉండండి. నమ్మకంతో ఉండండి. మీకు గట్టి నిర్ణయం ఆ పరమశివుడు ఖచ్చితంగా ఇస్తాడండి. మీకేం పర్వాలేదు. ఎంతమంది బాధలో ఉన్నా గానీ నా వీడియో చూసి హీలింగ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఎంతమందికి ఈ వీడియో నచ్చిందనేది మీరు లైక్సు, కామెంట్సు, మీ ఊరు పేరు, మీ పేరు పెట్టడం అయితే మర్చిపోకండి దయచేసి. అర్థమవుతుందా అండి? మీరు లైక్స్, కామెంట్స్ ఇవ్వడం వల్ల మంచి జరగచ్చు మీకు. అది కూడా ఆలోచించుకోండి. ఓకేనా అండి? మాకెంతో సపోర్టింగ్‌గా ఉంటుంది. మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు రావాలని మేము అనుకుంటాము. ఓకేనా అండి? సరే. ఈరోజు కంటెంట్ ఏందో చెప్తా వినండి. మీ వ్యక్తి మీ పైన అన్‌కండిషన్ లవ్ ఉందా? అంటే మీ వ్యక్తికి మీ పైన అన్‌కండిషన్ లవ్ ఉందా? లేదా హ్మ్, ఉంది అంటున్నారా? హ్మ్. అది మీ పైన ఉందా? లేక థర్డ్ పార్టీ పైన ఉందా? అర్థమైందా? మీ వ్యక్తికి మీ పైన అన్‌కండిషన్ లవ్ ఉంది అని అంటున్నారా? లేకపోతే మీ పైన ఉందా? లేకపోతే థర్డ్ పార్టీ పైన ఉంది అనుకుంటున్నారా? ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకెవరికి రిజనేట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా రీడింగ్ తీసుకోండి. ఓకేనా అండి? ఓకే. నేను వీడియోలోకెళ్తున్నాను. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. పరమశివయ్య లీలలు మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ బుర్రలో ఉన్న చెత్త, మీ ప్రాబ్లమ్స్ని నిజంగా చెప్తున్నా అబ్బా. ఈ దునియాల ఈ దునియాల సోంచాయించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఎట్లున్నారంటే మగవాళ్ళకు డబ్బులు ఇస్తూ పరాయి స్త్రీ దగ్గర నుంచి కనీసము తనకి పెళ్ళయింది, తనకు ఆల్రెడీ భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు అని అర్థం చేసుకోకుండా మాయమాటలు చెప్పి వలలో వేసుకొని డబ్బులు విరగా వేసి అన్నీ తనకు నచ్చినట్టుగా బిహేవ్ చేసి ఒక ఒక మగాన్ని వలలోకి తిప్పుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. అందరు కాదండు, అక్కలు, చెల్లెళ్ళు, వదినెలు అందరు కాదండు, అవ్వలు అర్థం చేసుకోండి. కొందరు మాత్రమే. గట్లనే మొగోళ్ళు కూడా ఉన్నారండి. గట్ల మొగోళ్ళేం తక్కువ తినలేరు. మొగోళ్ళు కూడా గట్లనే ఉన్నారు. ఎందుకంటే ఇగో వాళ్ళ పంతం ఆడదాని అంతం. ఈ రెండు ఒకటే. వాళ్ళ పంతం ఆడదాని అంతం. అంటే వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు రీచ్ కావాలి. అంటే ఎవరినన్నా చూసినారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కనెక్ట్ కావాలా, మాట్లాడాలా, యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేయాలి. ఎట్లా వాడుకోవాలి అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను ప్రేమిస్తున్నా అంటేనే కదా అది నమ్ముతుంది, ఆడవాళ్ళు నమ్ముతారు. గట్ల అని చెప్పేసి ఆ మొగోళ్ళు కూడా మస్తుగా నమ్మిస్తారు, మస్తుగా మోసం చేస్తారు. దయచేసి గసొంటి వాటికి లొంగిపోయి బాధ, ప్రేమను ఆడవారు మిగుల్చుకుంటున్నారు. మీరు అందరూ దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. గట్లనే మొగోళ్ళు కూడా ఆడదాని వాళ్ళలో చిక్కిపోతున్నారు. మగాడికి ఏందండి, ఎంత చిక్కిపోయినా కూడా కొంతమంది ఉంటారండి హానెస్ట్గా ఇష్టపడ్డ వాళ్ళు ఉంటే, కొంతమంది నమ్మకంతో ఉన్నవారు 100 మంది 100 రకాలు చెప్పినా నిజమైన ప్రేమ ఉంటే ఏ ఆడది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ దాని ముందు తలూపునా కానీ మళ్ళా తర్వాత లేదు లేదు నేను నమ్మలేదు, లేదు నా నా వాళ్ళే నాకు ముఖ్యమని తర్వాత అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరం తీరు వాళ్ళు మాట్లాడతారు మగవాళ్ళు. కొంతమంది ఏమో చెప్పుడు మాటలు వింటారండి. చెప్పుడు మాటలు విని ఒక ఆడదానికి కన్నీటి చుక్క కారణమవుతారు. మరి పిల్లలున్నారు, మరి పిల్లముంది, మరి నా జీవితం ఏంది అని కొంచెం కామన్ సెన్స్ లేదా, ఆలోచనలు లేవా? అసలు భూమి మీద ఎందుకు పుట్టిర్రు? గడ్డి తినడానికి పుట్టిర్రా? సిగ్గు, శరాలు, షీము, నెత్తురు ఏమూ లేవా? ఒక ఆడది ఏది చెప్తే అది నమ్మి అవే నిజాలనుకొని
నిజంగా కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు ఒక మీరు అర్ధాంగి అనుకొని మూడు ముళ్ళేసి పెళ్లి చేసుకున్న దాన్ని కూడా నమ్మకుండా మీరు పరాయి స్త్రీ మోజులో పడుతున్నారా? లేదంటే పెళ్ళి కాకుండా కూడా కాని వాళ్ళు కూడా ఉన్నారు. లవర్స్ అనుకోండి, ఎవ్వతో వచ్చి మంచిగా లవ్ చేసుకుంటుంటే లవర్స్ లాగా ఉంటే చూడబుద్ధి కాక దోస్తులలోనో లేకపోతే చుట్టాలలోనో ఎవరో పుల్లలు పెడుతుంటారు. వాళ్ళకు సిగ్గు శరాలు ఏమైనా లేవా? ఫ్రెండ్షిప్ అనుకుంటూనే నెత్తి మీద చేతి పెట్టి భస్మం చేసే రకాలు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు. జరంతా మాత్రం అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఇవి అర్థం చేసుకొని ఏ ఏ ఆడది కానీ ఏ మగాడు కానీ చెప్పిన మాటలకు లొంగిపోకూడదు. నిజాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనం కంటితోటి చూసినవి కూడా అబద్ధాలే అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. కంటి చూపు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు. గిట్టనే గిసొంటోళ్ళు వేసినట్టు అందరూ వేస్తే ఈ ప్రపంచంలో అసలు మగజాతికి ఆడజాతికి తేడా లేకుండానే పోతుండే అండి. ఇప్పటికీ ఆల్రెడీ సగం గంగలో కలిసిపోయింది. ఇంకా ఒక సగం ఉంది. ఆ సగాన్ని కూడా దయచేసి మీ ఆడవాళ్ళు కానీ మీ మగవాళ్ళు కానీ గంగలో కలపకుర్రి. అర్థమైందా అండి? సరే, మీకు ఇప్పటి వరకు చెప్పి మీ తల తిన్నట్టున్నాను. ఆల్రెడీ మీకు చాలా కోపం వస్తుందని అనుకుంటా. కొంతమందికి అయితే భలే కోపం వస్తుందండి. యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ చూసే వాళ్ళ వ్యూవర్స్కి ఇవ్వబోయే రీడింగ్ అనేది ప్లీజ్ డివైన్ కరెక్ట్గా రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క రీడింగ్ పైన వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇది నిజంగా వస్తుంది కదా అని. ఇది నిజంగానే వచ్చి వాళ్ళ లైఫ్లో నిజంగానే మార్పులు రావాలి, మంచిగా మారాలి, మంచి లక్కీ అదృష్టానికి వాళ్ళు కొంచెం ముందుకు అడుగు వేయాలి, అనుకున్న పనులు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏదైనా సరే కానీ క్లారిటీగా ఉండాలి. వారు మోసపోతున్నారా, మోసం చేస్తున్నారా, ఏదైనా సరే క్లారిటీ అనేది మీరు ఇవ్వాల్సిందే. థర్డ్ పార్టీ పైన ప్రేమ ఉందా, లేదంటే ఇంకెవరిపైన ఉందా, అది మీరు చెప్పాల్సిందే. అంటే థర్డ్ పార్టీ పైన ప్రేమ ఉందా, లేదంటే వారు ఎవరైతే ఇప్పుడు వలలో తిప్పుకుంటున్నారో వారిపైన ప్రేమ ఉందా, అది కొంచెం డివైన్ ఇచ్చే మెసేజ్ పైన ఆధారపడి ఉంటుందండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కార్డ్స్ తీశాను. ఓకేనా? మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, ఎందుకంటే అది అల్లారం అండి, ఏమనుకోవద్దు. ఓకేనా? బొడమ్ ఆఫ్ ది డెక్ అయితే నేను వట్టిగా ఇట్లా చూపిస్తాను, నేను ఏం తీయలేను. ఇక చూపిస్తున్నా, వచ్చిందే ఇస్తా. ఇగో ఓకే, ఇది బొడమ్ ఆఫ్ ది డెక్ అండి. ఓకే, సరే. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు అందరూ కూడా మంచిగా ఆలోచిస్తూ అంటే బాగుంటారని నేను అయితే హ్యాపీగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం వచ్చిందంటే, ఇగో జరంతా సోంచాయించురి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. మీరు ఏదైతే లైక్ కామెంట్ ఇస్తారో ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుందండి. ఇందులో ఎక్కువ వాస్తవానికి చెప్తున్నా, మీరు ఏమైనా అనుకోండి, నాకైతే సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. గట్లనే సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, మళ్ళా లవర్స్ కనిపిస్తున్నారు, మళ్ళీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా అంటే ఒకరికొకరు తెలియకుండా లవ్ చేసుకునే వారు కనిపిస్తున్నారు. ఇంకా స్టూడెంట్స్, లవర్స్ వీళ్ళంతా కనిపిస్తున్నారండి. వాస్తవానికి ఈ ఒక్క రీడింగ్లోనే చాలా రీడింగ్స్ ఉన్నాయండి. మీకు కార్డ్స్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అట్లేం లేదు, మీరేమనుకోవద్దు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ అన్న అన్కండిషన్ లవ్ ఉందా లేకపోతే లేదా అని చెప్పేసి మీకు అన్న. ఇగో చూడండి, అన్కండిషన్ లవ్ కార్డు వచ్చింది. ఇది ఎక్కువగా రాదు, ఇది వచ్చిందంటే చాలా అదృష్టవంతులని అర్థం. మీరు ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతున్నారు అంటే చూసేవాళ్ళు మీరు అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, ఇలా చెప్తున్నానని. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు అయితే మగవారు చూస్తున్నారనుకోండి ఈ వీడియో, అంటే తన లైఫ్లో వేరే అంటే ఎవరి కోసం చూస్తుండ్రు, భార్య కోసం చూసిర్రే అనుకోండి, ఇది భార్య కోసమే వర్తిస్తుంది. లేదు భార్య కాకుండా ఇంకెవరైనా అదర్ రిలేషన్షిప్ ఉందనుకోండి, ఆ అదర్ రిలేషన్షిప్ కోసము ఈ వీడియో మీకు వర్తిస్తుంది. లేదండి భార్య చూసింది అనుకోండి, భార్య ఈ వీడియో చూసింది అంటే ఆమె ఆడవారు,
ఆడవారు చూశారనుకోండి, అది భార్యాభర్తలని మాత్రం అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి లవర్స్, ఫ్రెండ్స్, అన్‌కండిషన్‌లో ఉన్న వాళ్ళంటే ఇక లవర్సు, ఫ్రెండ్సు, విడోసు, విడాకులు తీసుకున్నోళ్ళు, ఒకటే ఫ్యామిలీలో ఉంటూ మాట్లాడుకోకుండా ఉన్నవాళ్ళు, ఒకటే ఫ్యామిలీలో ఉంటూ కూడా కొంతమంది కుటుంబాల మధ్యలోనే రిలేషన్‌షిప్ పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? జరంత బుర్రకు సమ్మతి చేసుకోర్రి. అయితే ఆడవారు చూస్తే ఇంకెవరైనా ఆళ్ళ మనసులో మగవారు ఎవరైనా ఉంటే, వాళ్ళ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారా? ఈ వీడియో వాళ్ళ కోసమే. లేదు అంటే నిజంగానే హస్బెండ్ అండ్ భార్య భర్తలే ఆలోచిస్తున్నారా వాళ్ళకే అండి. ఇంకోటి అన్‌కండిషన్ లవ్ అంటే లవర్స్ ఉన్నారు. అయితే ఒకరు చూస్తున్నారు. అంటే లవర్స్ అంటే ఇప్పుడు ఆమె గావచ్చు, అతను గావచ్చు ఎవరైనా చూస్తుండొచ్చు. ఆళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వారి కోసము ఈ వీడియో వర్తిస్తది. ఇది విడోస్‌కి గాని, విడాకులకు గాని ప్రతి ఒక్కరికండి. అయితే అన్‌కండిషన్ లవ్ అంటే ఏందంటే, మీరు 100% వాళ్ళని లవ్ చేస్తుర్రా? గంతే 100% మీకు లవ్ చేస్తారు. మీరు 100% కోపం మీద చేస్తుర్రా? మీకు గూడా కోపమే వస్తది. అర్థమైతుందా? మీరు ఏది ఇస్తే తిరిగి గదే వస్తది. మీరైతే ఏదైతే ఆలోచిస్తున్నారో, ఆ వ్యక్తి కోసం ఎన్ని కలలు కంటున్నారో, ఎన్ని ఊహించుకుంటున్నారో, ఎంత ఫోన్ కాల్స్ కోసం నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు గూడా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కాల్ ఆర్ మెసేజ్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో, అవన్నీ కూడా వాస్తవానికి అవన్నీ గూడా మీ పరిధిలోకే వస్తాయి. అంటే సేమ్ టు అంటే మీరు గూడా గట్లనే ఆలోచిస్తుర్రని అర్థమండి. కొంతమందైతే మనీ ప్రాబ్లమ్స్‌లో ఉన్నవారు గూడా ఉన్నారు. ప్రేమగా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు మనీ పరంగా ప్రేమలో అంటే మనీ పరంగా ఇబ్బందులలో ఉన్నవారున్నారు. ప్రేమగా తిరిగి రావాలని మీ దగ్గర కోరుకుంటున్నారు. చాలా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమను మాత్రం ఏదో కొంచెం మనీ ప్రాబ్లమ్ వలన, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వలన, ఏదో ఒక రకంగా వల్ల మాత్రము ఆళ్ళ మనసు అనేది గుండె పైన చాకుతోటి గుచ్చునట్టుగా అయితుంది. అది ఇంకెవరి పర్సన్‌కి ఇట్లా కొంచెం ఏదో అట్లా ఆహా! ఎంత మీ పైన ప్రేమ ఉన్నా గాని చెరిపేయడానికైతే ఇంకొకరు ప్రయత్నిస్తుర్రని అర్థం. తాను అనుకున్న పని చెయ్యాలి. సక్సెస్ అనేది తనకే కావాలి. నేను అనుకున్న పంతం నెరవేరాలి. కష్టమా, నష్టమా అని చెడపకురా చెడేవు అన్నారు. కానీ గిట్లా ఆలోచిస్తుర్రు. మరెవరో మనకు తెలవది. ఇగ వీళ్ళు ఏం ఆలోచిస్తుర్రు అంటే వీళ్ళు అనుకున్న పని ఖచ్చితంగా అది మంచి అయినా, చెడైనా నేను సాధించాలి. చేస్తా నేను. పక్కా చేస్తాననుకుంటున్నారు. కొంతమందికేమో లవర్సు, ప్రపోజర్సు ఇవన్నీ వస్తున్నాయి. వచ్చిన వాటిని స్వీకరించి వారి గురించి ఆలోచించుకుంటూ ఉండడం జరుగుతుంది. కొంతమందేమో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో చిక్కుకుపోయి ఉండి ఏమీ అర్థం గాని స్థితిలో ఉన్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో మొత్తం ఎట్లా అంటే ఇట్లా పిడికిలు పట్టుకొని బిగించుకున్నట్టు కిడ్నాప్ చేస్తే ఎట్లయిపోతదండి గట్లా. ఎవరి చేతుల్లో బ్లాక్‌మెయిల్ ఈమెయిల్ చేస్తారు చూడండి. బ్లాక్‌మెయిల్స్, ఈమెయిల్స్ గూడా జరుగుతున్నాయి. ఈ బ్లాక్‌మెయిల్ చేసుకుంటా ఈ థర్డ్ పార్టీని తన వలలో అంటే థర్డ్ పార్టీ అంటే గుర్తుపెట్టుకోరి. మీ రిలేషన్ ఎవరైనా గావచ్చు. థర్డ్ పార్టీ అనడం కంటే మీరెవరి గురించయితే ఆలోచిస్తున్నారో గాళ్ళను ఆహ్, మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి. షూర్‌గా పక్కా ఈ వీడియోలో 100% మంది ఎవరైనా ఉంటే 70% ఉన్నారండి. 30% లేరు. అయితే ఈ 70%లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవారున్నారు. అయితే వాళ్ళు మొత్తం చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళ మైండు, వాళ్ళ మొత్తం అన్ని రకాలుగా గూడా చిక్కుకుపోయి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ మనసేం బాలేదండి. ఎక్కువగా ఇండ్ల 2 రకాలుగా కనిపిస్తుందండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకొకటేందంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కనిపిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు కనిపిస్తున్నారు. లవర్స్ కనిపిస్తున్నారు. ఎన్ని ఉన్నా మీరే కావాలనుకునేవారు కనిపిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు కొట్టుకోవడాలు, ఇద్దరు భార్యాభర్తలు గాని, లవర్స్ గాని, ఇంకా అదర్ రిలేషన్‌షిప్ ఉన్నవారు గాని, కొంతమందికైతే చిన్న చిన్న మనస్పర్ధలు, మాట మాట అనుకోవడము, చిన్న చిన్న గొడవలు అలాంటివి గూడా జరిగినయి గనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకొకటేందంటే ఎన్ని అవకాశాలున్నా, ఎంతమంది అందగత్తెలొచ్చినా, ఎంతమంది అందగాళ్ళొచ్చినా, మీరు మాత్రము చెక్కు చెదరకుండా మీ మనసును మీ ఆధ్వర్యంలో బెట్టుకొని, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని మీ కళ్ళతోటి చూషినయి గూడా అబద్ధాలు అనుకోని, మీ పర్సన్‌ని మీరు ప్రేమించడం మనస్ఫూర్తిగా జరుగుతుంది. మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు. మీ కళ్ళు కాయలు కాసేదాకా మీరు వాళ్ళ కాల్ కోసం, మెసేజ్ కోసం, వాళ్ళ ఒక చూపు కోసం, వాళ్ళ ఆరాటం కోసం చాలా తపన పడే వాళ్ళు గూడా ఉన్నారు. కొంతమంది లవర్స్ అయితేనేమో ఇప్పటివరకు ఫ్రెండ్స్ అనుకోని లవర్స్‌గా మారే వాళ్ళకైతే ప్రపోజల్ అయితే ఉంది. ప్రపోజ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రపోజల్ అయితుంది. చిన్ననాటి నుంచి గూడా ఇష్టపడేవారు కూడా ఉన్నారు. ఇష్టపడి చెప్తే ఏమనుకుంటారో అని బాధపడే వాళ్ళు గూడా ఉన్నారు.
గసంటోళ్ళకు చెప్తే మాత్రం లవ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటదా? లేదా అని డౌట్‌లో మిగిలిపోయిన వాళ్ళకి కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? లవర్స్ అయితే కలవబోతున్నారు కొంతమంది. అయితే కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు గూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి రీయూనియన్ ఉంది. ఎంత విడిపోయినా గూడా ఖచ్చితంగా కలుస్తారు. మధ్యలో వచ్చినోళ్ళు సర్వమంగళమేలమే. కలిసిపోతారు. మళ్ళా వేస్ట్‌గా, అనవసరంగా వారి జీవితాన్ని మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోవడం అనేది జరుగుతది. ఎప్పటికి ఉండేది వీరే అనేది మీరు గుర్తుపెట్టుకోరు. ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఈ వీడియో వర్తిస్తుందో గాలే కలిసుంటారు. మీ మధ్యలో వచ్చినోళ్ళు మధ్యలోనే పోతారు. రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇది రీబర్త్ అంటే మీకు కొత్త మళ్ళా ఏందంటే, అప్పుడు చూపించిన దానికంటే ప్రేమ కంటే ఇప్పుడు కొత్త లైఫ్, కొత్త నవ్ లైఫ్ మంచి మాటలతోటి కొంచెం గుణపాఠం నేర్చుకొని మీ వ్యక్తి మీ లైఫ్‌లోకి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తారు. ప్రేమగా తిరిగి రావాలని చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. వారు మీ లైఫ్‌లోకొస్తే మీకైతే చాలా సంతోషంగా ఉంటది. మళ్ళా మిమ్మల్ని మీ సోషల్ మీడియాలో ఆహ్, స్పై చేస్తున్నారు మీ పైన ప్రేమతోటి. వాళ్ళు మౌనంగా ఉన్నారు, దూరంగా ఉన్నారు, రావట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికి అని మీరు అనుకుంటున్నారు. అట్లా అనుకోవద్దు. ఆ డివైన్‌కి ప్రేయర్ చేస్తున్నారు. ఏమని? గాడ్ నాకు కావాలి. ఏం కావాలో మీకు తెలుసు. నాకు కావాల్సింది మీరివ్వండి. గంతే. నా లైఫ్‌లో ఏది ముఖ్యమో మీకు తెలుసు. ఆ ముఖ్యమైనదే నాకివ్వండి. నేనేం ఎక్కువ కోరుకోను దేవుడిని ప్రార్థించడం గూడా జరుగుతుంది. కొంతమందైతే వాళ్ళ రిలేషన్‌షిప్ కోసమైతే ఇట్లా 10 మందికి పంచుకున్నట్టు బ్లేమ్ గూడా, బద్నాం గూడా అవ్వడం జరిగింది. చాలా వరకైతే చాలామంది రిలేషన్‌షిప్‌లో గూడా బద్నాం అయితే అయిండ్రు. బద్నాం అంటే బ్లేమ్ కావడం. బ్లేమ్ అయితే జరిగింది. బ్లేమ్ గావడం గూడా జరిగిపోయింది. కొంతమందేమో లవర్స్ కోసం అంటే తెలుసుకోవడం కోసం సంప్రదింపులు ఒకరిని కోసం ఒకరికి ఇట్లా అడగడము, చేయడము. కొంతమంది వదిలి వెళ్ళి పోయిన వారు గూడా ఉంటారు. ఆడవారు గాని, మగవారు గాని. వారు ఎప్పుడొస్తారు, ఏం కథ అని అందరిని సంప్రదించి అడిగి చుట్టాలను వాళ్ళు వీళ్ళు సంప్రదించడం, ఫంక్షన్‌లకెళ్ళడం, సెలబ్రేషన్‌లు జరగడం కొన్ని గిసొంటియి అయితే జరుగుతున్నాయి. జస్టిస్ న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారు. ఆ భగవంతుడిని న్యాయం చేయమని అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ఇగో ఇంత జరిగింది. ఇంకా నాకు ఇంకేం చేస్తావు? ఏసిన శిక్ష సరిపోదా? ఇంకెంత శిక్ష భరించాలి? నా కర్మఫలం ఇంకెంత వరకు ఫేస్ జేయాలి భగవంతా అని కొంతమంది కోరుకునే వాళ్ళు మగవారున్నారు, ఆడవారున్నారు. వాస్తవానికి మీరైతే కొంతమంది చెప్తున్నాను వినండి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అని జెప్పాను గదా! ఆ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేశాడు. మీరు ఇంప్రెస్ అయిపోయారు గంతే. కానీ ఆ పర్సన్ మాత్రం మీకు ఇంప్రెస్ కాలేదు. 100% తానులాగానే ఉన్నారు. మీ నుంచి గుట్టు రాబట్టుకోవడానికి, మీకు అంటే తన లైఫ్ పార్ట్నర్ గురించి తెలుసుకోవడానికి మీ వైపు వచ్చి తన లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ కాని వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకొకరితోటి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం కోసము మిమ్మల్ని ఒక పావులాగా వాడుకోవడానికి మీరు నార్మల్‌గా అడిగితే ఏది చెప్పరు కాబట్టి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి, మిమ్మల్ని ముగ్గులోకి దింపి, మిమ్మల్ని వేస్ట్‌గా యూజ్ అండ్ త్రో వాడుకొని మీ గురించి అన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఒక పావులాగా వాడుకోవడం ఏదైతే మీతోటి మీ జీవితంతోటి గూడా ఆడుకోవడం గూడా జరుగుతుంది. కానీ చీకట్లో మీ పర్సన్ మాత్రం చీకట్లో అంటే ఎంత వెలుతురున్నప్పటికి గూడా, ఆ వెలుతురు ఎంత వెలుతురున్నా గూడా యాంపిల్ పట్టుకొని తిరగడం జరుగుతుంది. ఎందుకు అనంటే, వాళ్ళకు నిజాన్ని చూడడం కాదు. అబద్ధాలుల్ల జీవితంలో బ్రతుకుతున్నారిప్పుడు. అబద్ధమైన జీవితంలో బ్రతుకుతున్నారు గాబట్టి, వెలుగులో ఉన్నా గూడా, ఆ వెలుగుని గమనించకుండా హంపిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే స్వార్థపరులు గాబట్టి. నిజాన్ని నమ్మలేరు. నిజాన్ని జీర్ణించుకోలేరు. అబద్ధాలకు చోటిచ్చి నిజానికి చోటు లేని జీవితాన్ని మిగుల్చుకొని తర్వాత కుక్క తిప్పలు పడే పాటలో అయితే పడతారు. నిజంగా చెప్తున్నా. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికైతే మాత్రము దూరంగా అంటే ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తదని చెప్తున్నా. అందరూ అర్థం చేసుకోవాలి ఆడవారికి, మగవారికి. మిమ్మల్ని సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, వాట్సాప్ డీపీ గావచ్చు, వాట్సాప్‌లో గావచ్చు, ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా? ఫేస్‌బుక్‌లో ఉన్నారా? ఎట్లున్నారు? ఎవరికైనా కాల్స్ మాట్లాడుతుర్రా? మరి ఏం జేస్తుర్రు? మరి లేకపోతే మీరున్నారా ఇంట్లో? ఇరుగు పొరుగు అంటే ఎవరి దగ్గరైనా తెలుసుకోవడము, లేదంటే మీరున్న చోట అటు ఇటు తిరగడము, ఎక్కడికెళ్ళి మీ గురించి స్పై చేయడం జరుగుతుంది. మీరిచ్చిన గిఫ్ట్స్ గానీ, మీరిచ్చిన మనీ గానీ, మీరెవరికైతే కొంతమందైతే డబ్బు సాయం చేయడం జరిగింది. మనీ పరంగా గూడా
మీరు చాలా హెల్ప్ చేశారు, మీరు హెల్ప్ పొందారు, అట్లాంటి వారు కూడా కనిపిస్తున్నారండి. కొందరైతే హ్యాపీ ఫ్యామిలీ అయితే గడుపుతున్నారు, సంతోషంగానే ఉన్నారు. కొంతమంది మాత్రమే. అది ఎక్కువ రోజులు సంతోషంగా ఉండరు. కొద్ది కాలమే ఉంటదండి. ఎప్పుడైనా ఒకరిని చెరిపేసి ఇంకొకరిని చెడపకురా చెడేవు అంటే ఒకరిని ఎడగొట్టాలని చేస్తే మనమే చెడిపోతాం. ఎవరు తోడుకున్న గొవ్విలో వాళ్ళే పడతారని ఆలోచించుకోండి. ప్రేమగా మీ దగ్గరికి తిరిగి మొత్తం తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపపడి సారీ అని 2 ముక్కల మాట కూడా మీకు చెప్పాలంటే కూడా సిగ్గుపడి సిగ్గులేని జన్మ అని తనకు తాను అనుకోకున్నా ప్రజలైతే అనుకుంటున్నారు కదా! రావడానికి ఏమాత్రం కూడా మొహం చెల్లుబాటు లేక మీ దగ్గరికి లేక ఒక ఎడారిలో పోవాల వద్ద అటు చూస్తే నొయ్యి ఇటు చూస్తే గొయ్యి అన్నట్టు ఆలోచిస్తూ ఉండిపోయారు. ఇంకొక పెళ్లి చేసుకోవడానికో, ఇంకొకరిని ఉద్ధరించడానికో ఓ పెద్ద ప్రపంచాన్ని ఏలేస్తాము మాతో అన్నట్టు తిరుగుతున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవరైతే ఒక ఆడదాని విషయంలో ఆలోచిస్తున్నారో మగవారు, వాళ్ళకు మరికొద్ది రోజులలో మంచి మెసేజ్ అయితే ఆ భగవంతుడు శివయ్య పక్కా ఇస్తాడు. వాళ్ళ లైఫ్‌ల వాళ్ళు జీవితాంతం చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకునేంత మెసేజ్ అయితే ఖచ్చితంగా డివైన్ అయితే మీకు ఇవ్వబోతుంది. అది మీకు నిజంగా చెప్తున్నా నమ్మలేరు, ఊహించలేరు. ఎట్లాంటి మెసేజ్ ఇస్తుందంటే పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి చెప్తా. ఇక అసొంటి మెసేజ్ ఇందులో నేను చెప్పలేను. ఓకేనా? ఇందులో మాత్రం ఎక్కువ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు, లవ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు, అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే విడోస్‌గా ఉన్నప్పుడు కూడా జీవితాన్ని ఇవ్వడానికి ఒక మగవాడు ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు తీసుకున్నవారు ఉంటారు. ఇటు భర్తకు విడాకులు అంటే మేల్‌కి మీ ఆడవారికి విడాకులు కావచ్చు, మగవారికి విడాకులు కావచ్చు. పెద్దల సమక్షంలో కావచ్చు, పెద్దల సమక్షంలో లేకుండా కావచ్చు. ఇరుగురు ఇష్టపడి కావచ్చు, ఏదో ఒక రకంగా కావచ్చు, లేకపోతే అరేంజ్ లాగా కావచ్చు. కానీ మాత్రం పెళ్ళిళ్ళైతే జరిగిపోయి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కనిపిస్తున్నారు, పెళ్లి చేసుకోబోతున్న వారు కనిపిస్తున్నారు. కొంతమందికైతే లవ్ మ్యారేజ్‌లు, అరేంజ్ మ్యారేజ్‌లు జరగబోతున్నాయి. ఆల్రెడీ చేసుకోబోతారు కూడా. దగ్గరలోనే టైం దగ్గరలోనే ఉంది. మీరే తన సోల్‌మేట్ అనుకుంటున్నారు. మీరే తన వరల్డ్ కప్ అనుకుంటున్నారు. మీరే తన రాజు, రాణి అన్నీ మీరే అనుకుంటున్నారు. మీకు మించిన ప్రపంచం ఇంకా లేదు. ఇక మీరే యువరాజు అనుకుంటున్నారు. మీరే ఇంకా ఏమనుకుంటున్నారంటే మిస్ ఇండియా. టోటల్‌గా చెప్పాలంటే మిస్ ఇండియా అని అనుకుంటున్నారు మీ వాళ్ళు మిమ్మల్ని. ఇక ఇంకా ఆడవారైతే మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు జన్మలో. ఆ దేవుడు కంటే గొప్పవారు అని కూడా ఆలోచిస్తున్నారండి. గసొంటోళ్ళు మీ లైఫ్‌లోకి రాగబోతున్నారు. గసొంటోళ్ళు మీ లైఫ్‌లోకి ఉన్నారు. అయినా గిసొంటోళ్ళు మీ లైఫ్‌లో ఉన్నా కూడా కొంతమంది లైఫ్‌లో ఉన్నా కూడా తను కావాలని లైఫ్‌లో ఉన్నవాళ్ళు కూడా సెకండ్ పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి చెప్తున్నా. ఒకరిని వదిలిపెట్టి మరొకరిని చేసుకొని తినే సర్వస్వం అని నమ్మించి మరొకరితో రిలేషన్‌షిప్ పెట్టుకొని ఆడవారి జీవితంతో ఆడుకునే వారు కూడా కనిపిస్తున్నారు. గిన్ని రిలేషన్‌షిప్‌లయితే ఉన్నాయి. మరి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కనిపిస్తున్నారు. అందరూ కనిపిస్తున్నారు. మరి మనకు ఒకటి బాటమ్ ఆఫ్ ది డెక్ గురించి చెప్పుకుందాము. ఇది ఎందుకొచ్చిందంటే ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వర్తిస్తది. ఎందుకంటే ఇది మంచి స్టార్, మంచి వెలుగు మీ జీవితంలోకి మంచి వెలుగు రాబోతుంది త్వరలోనే. ఖచ్చితంగా కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఓపిక పట్టండి. ఓపిక పట్టండి. ఎంత అగ్ని మిక్కలు కూడా అరిచేతిలో పోసినా మీ అరిచేతి కాలినా సరే కూడా ఓపికతో ఉండండి. ఆ పుండైనా మానుతుంది. మీరు కావాలంటే మీకు ఓపిక లేకపోతే మీరు పెయిన్‌గా ఉండకండి. పెయిన్ భరించకండి. మీ లైఫ్‌లో జరిగిన చెడు మీ పర్సన్ మీకైతే చెడు మాటలు ఏమైనా ఉంటాయో గవి గుర్తు చేసుకోరి. అట్లనే గవి గుర్తు చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు దూరమైన వాళ్ళు దగ్గరవుతారు. ఇంకొకటి మీకు ఎవరైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికి చెప్తున్నా మీ మనసులో ఉన్న వ్యక్తిది పేరు, డేట్ ఆఫ్ బర్త్ 3 టైమ్స్ మనస్ఫూర్తిగా ధ్యానంలో ఉండి మంచిగా అనుకోండి. అప్పుడప్పుడు ఎన్ని సార్లు అనుకుంటే అన్ని సార్లు మీకే మంచిదే. ఎలా అంటే మీరు వారితో ఉన్నట్టు, వారితో బయటికెళ్ళినట్టు, వారితో కలిసినట్టు, వారితో మాట్లాడినట్టు, మీకు ఫోన్ చేసినట్టు, మెసేజ్ చేసినట్టు, మీతోనే ఉన్నట్టు, మీ లైఫ్‌కు నచ్చినట్టు మీరు ఊహించుకోండి. ఖచ్చితంగా మీరు కలుస్తారు. అంతా మంచి జరుగుతుంది. మరి ఎంతవరకు ఈ వీడియో కొంతమందికి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో, మ్యారేజ్ సిట్యుయేషన్‌లో, థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వడం సిట్యుయేషన్‌లో ఏముంది చూద్దాం. థర్డ్ పార్టీ అసలైతే రిమూవ్ అనేదైతే జరిగిపోదని నేను చెప్పా. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ అవి ఇవి పెట్టి
పైసలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అడక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మీ పర్సన్ అడక్ట్ అయిపోయారు కాబట్టి కొంచెం టైం పడుతుందండి. మీరు టైం కోసం వెయిట్ చేయండి. మీ టైం వచ్చినప్పుడు మీ ఇష్టం, మీ చేతులలో అతన్ని మీరు రానిస్తారా, ఆమెను కావచ్చు అతన్ని కావచ్చు, మీరు రానిస్తారా రానివ్వరా ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. ఇది ఒకటి మస్తు ఆలోచించుకొని చోంచాయించుకొని టైం అయితే చెప్తా. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి నెక్స్ట్ సండే కావచ్చు, నెక్స్ట్ 3 months కావచ్చు, 3 weeks కావచ్చు, 3 days కావచ్చు పడుతుందండి. ఓకేనా. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయినా సరే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్షిప్ అయినా సరే అన్నిటికీ వర్తించేదే చెప్తున్నా అండి. ఓకేనా. ఓకేనా అండి. యు అంటే మీరు ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి. మిమ్మల్ని కలవడానికి మీ పర్సన్ త్వరలోనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. పాజిటివ్గా తీసుకుంటే ఆగస్టు వరకు అయితే ఖచ్చితంగా, ఆగస్టు అక్టోబర్ వరకు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీ లవర్స్ కలుస్తారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారు, థర్డ్ పార్టీ రిమూవ్ కావడం జరుగుతుంది, అని జరుగుతాయి. ఇప్పటి వరకు మనం ఏం చెప్పినాం, ఎంతవరకు చెప్పినాం, ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్ ఎంతవరకు కరెక్ట్ చెప్పినాం అనేది మనకు ఏంజల్ కూడా మనకు చెప్పాలి కదా. ఏంజల్ డివైన్స్ని అడుగుతున్నాను, ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్. మీరు నమ్మకంతో ఉండండి, హ్యాపీగా ఉండి, క్యూరియాసిటీ అంటే మీలో మీరు సంతోషంగా ఉండండి, మీరు ఓపెన్ అప్ అవ్వండి, అంటే చాలా హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. ప్లీజ్ రిక్వెస్ట్, ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. యూ బిలీవ్ మీ, మీరు నమ్మండి. అంటే ఇప్పటి వరకు జరిగినాయని మీరు నమ్ముతున్నారా? అంటే ఇట్లా మీ పర్సన్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం జరిగింది కదా, అది నిజం అనుకొని మీరు నమ్ముతున్నారా? నమ్మకండి, అది అబద్ధం. సరేనా. మీ పైన ఉన్న ప్రేమ నిజం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హెల్త్ ఫుల్ ఏమంటారు, మీ ఫ్యామిలీ మళ్ళీ ఆనందంగా ఉండబోతుంది. ఓకేనా. చాలా ఆనందంగా కలిసిమెలిసి ఉండబోతున్నారు, అంటే మళ్ళీ కలుస్తారు, బాగుంటారు. ఎస్. ఓకేనా అండి. మీరు అనుకున్న పనులు, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏ పని అయితే జరగాలి అనుకుంటున్నారో ఆ పనులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎస్ అయితే వచ్చింది. బిగ్ హ్యాపీ చారియట్స్, సంతోషంగా ఉండండి, మీకు అన్నీ అంతా మంచి జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఏదైనా జరగచ్చు. ఓకేనా. మీ మనసులో ఏదైనా కోరుకోండి, ఎవరు ఏది కోరుకుంటారో చూద్దాం. సరే, నేనైతే థర్డ్ పార్టీ ఎవరు ఏదైనా అనుకోండి, ఇప్పటి వరకు అంతా చెప్పింది నిజమా కాదా, ఎస్ ఆర్ నో, ఇస్ ట్రూ, అబద్ధమా అంటే నాకు డౌట్ కాదు, వ్యూవర్స్కి కూడా ఉంటుంది. మళ్ళీ గట్లనే మీ మనసులో కూడా ఏదైనా అనుకోరి, లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నేను పెండిలంలో కూడా చూసి చెప్తాను. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా లైవ్లోకి రావచ్చు, చూడొచ్చు. ఓకేనా అండి. యూనివర్స్ ప్లీజ్ డివైన్ టేక్ యాక్షన్, ప్లీజ్ డివైన్. ఏదైతే గట్టిగా అనుకుంటున్నారో అదైతే నిజమవుతుందండి. ఇప్పటి వరకు మనం చెప్పింది అయితే నిజమే, ఇదే నిజమవుతుంది. ఇంకోటి, ఇందులో ఏ లెటర్స్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారో మనం చూద్దాం. సరేనా. ఏ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారో మనం చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ వేసిన కే. ఓకే, కే కనిపించిందా? డి, యు, బి, ఈ, ఎస్. సారీ, ఎస్ కింద పడిపోయింది, ఏమనుకోవద్దు, కానీ ఎస్ వచ్చింది. పి, జి, ఆర్. జి, ఈ ఒకటేనికొకటి వస్తే చూడండి, వాటికి రిలేషన్షిప్ ఉంటుంది, జిఆర్ అంట. ఓకేనా. జెడ్, టి, జే, ఎఫ్. ఓకేనా. ఇలా అందరికీ వర్తిస్తుందండి. ఓకేనా. ఓకే అండి. ఇప్పటి వరకు నా వీడియో చూసి, అంటే సారీ ఈరోజు నేను ఇవి వేసుకోవడం మర్చిపోయాను, నిజంగా చెప్తున్నా. మీకు వీడియో చూసే ఉద్దేశంలో నేను ఇవి వేసుకోవడం కూడా మర్చిపోయా. ఓకేనా. సరే అండి. ఇప్పటివరకు నా వీడియోస్ అన్నీ మీరు మంచిగా చూస్తూ, కామెంట్స్ ఇస్తూ, లైక్స్ ఇస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి గంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్.